నా పేరు ఎన్వి సురేష్, ఆపుకల్దొడ్డి పంచాయతీ, శాంతిపురం మండలం, గంగాపురం గ్రామం. 3 నెలలకు ముందు నేను 2 వీలర్లో సిలిండర్ పెట్టుకొని రోడ్డు పైన సైడ్లో నిలుచుకోవడం జరిగింది. ఒక టాటా సుమో నంబర్ ప్లేట్ లేకుండా బండి చెప్పుక కాలు మీద ర్యాష్గా పోవడం జరిగింది. నేను వెంటనే సిలిండర్ దించి కింద పెట్టి నేను సుమోని ఫాలో చేయగా దాంట్లో భీమ్ రాలుకుంటూ పోయింది. తర్వాత నేను నడింపల్లి దగ్గర పెట్రోల్ అయిపోయింది బండిలో. సరే అక్కడే ఆపేసి నేను ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది స్పాట్లో. ఆ వీడియో కూడా ఎస్ఐ గారికి పెట్టినాను. ఎస్ఐ గారు నేను వెరిఫై చేస్తానుగా నాకు మెసేజ్ పెట్టినాడు రిప్లై. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, ఏం రెస్పాండ్ లేదు. నేను ఫోన్ చేసి అడగగా ఎందుకు సార్ కేసు ముందరే బండిపోయింది, ఏం యాక్షన్ తీసుకోలేదు అన్నాడు. నేను చూస్తాను చేస్తాను అన్నాడు. సరే అని నేను స్టేషన్కి పోగా నీకు దీనికి సంబంధం లేని విషయం, దీని గురించి మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేసినాడు. మళ్ళీ నేను ఎస్పీ గారు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా. తర్వాత సారు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ అన్నాడు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాను, దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకొని ఎస్ఐ గారు ఇప్పుడు ఈరోజు మా జంగాలపల్లెలో మిస్సింగ్ కేసు ఒకటైన మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. నేను పోయి బయట స్టేషన్ బయట కూర్చో ఉన్నాను బస్ స్టాండ్లో. ఎస్ఐ గారు బయట వచ్చి నీకు ఇక్కడ ఏం పనిరా లోపల నా కొడక, నీకు స్టేషన్ దగ్గర ఏరా పని నీకు అన్నాడు మొదటగా. నేను సార్ మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచినారు, మిస్సింగ్ కేసు ఉంది, అందుకోసం వచ్చినాను సార్. అయితే వాళ్ళ కేసు వాళ్ళు చూసుకుంటారా, ఈ చుట్టుపక్కల చూసానంటే ఎన్క్వైరీ చేస్తాను అన్నాడు. సార్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయినారు, మిస్సింగ్ అయింది, అందువల్ల వచ్చినాను. నేను అడిగినాను, నేను మీ అమ్మ మొగడేమన్నా పోయిండదా గంజా కొడక లోపల నా కొడక అన్నాడు. అంతలో కానిస్టేబుల్ అతను వచ్చి నా ఫోన్ లాక్కొని వల్గర్గా తిట్టడం జరిగింది. మీ అమ్మ నా కొడక తిట్టడం జరిగింది. తర్వాత నేను సార్ ఎందుకు మాట్లాడుతున్నారు అలా అంటే, తొంత నా కొడక నోరు తెచ్చినామంటే తిట్టినాడు. నా ఫోన్ లాక్కొని నాన్నగా ఇబ్బంది పెట్టినాడు. అతన్ని ఇంకా నాకు ప్రాణహాని ఉంది. అది కూడా నేను ఎందుకు ఆ బియ్యం కొన్నాను అంటే నాకు కాలు మీద పోయింది కాబట్టి నేను అడిగినాను. దాన్ని మనసులో పెట్టుకొని అతను ఏదో చిల్లర ఏదో చేసుకొని నన్ను అవసరంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నేను డిఎస్పీ గారి సార్తో కంప్లీట్ ఇద్దామని వచ్చినాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎస్ఐ గారే. అతను ఎన్కౌంటర్ చేస్తా అది ఇది అని మాట్లాడుతున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా కాలు మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినాను, ఇన్ఫామ్ చేసినాను. కనీసం ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళకేసే సపోర్ట్ చేసినాడు. అది ఎవరు ఏమన్నా చేసుకోకపోయి నా కాలు మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినా అంతేగాని నాకేదో మనసులో అతని మీద ఏం నాకు ఖర్చు లేదు, వేరే వ్యాపారాలు నాకేమీ లేదు. ఎందుకు నన్ను గుద్దుగా పోయింటే కూడా ఇంతే కదా అతను ఎస్ఐ గారు పట్టించుకోలేదు. చాలా వల్గర్గా మాట్లాడినాడు, చెప్పుకోలేని రీతిలో మాట్లాడినాడు ఎస్ఐ గారు. నాకు ఏదైనా జరిగితే ప్రాణహాని జరిగితే రాళ్ళబొద్దుగురు ఎస్ఐ గారే కారణము కాబట్టి నాకు న్యాయం జరగాల. నేను డిఎస్పీ సార్కి కంప్లీట్ చేస్తున్నాను.